సోషల్ మీడియాలో ఒక ఫేక్ పోస్ట్ ఎంత ప్రమాదకరంగా మారవచ్చో చూపించేందుకు ఈ ఘటనే ఒక నిదర్శనం. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఒక అజ్ఞాత ఎక్స్ ఖాతా నుంచి మొదలైన ఒక నకిలీ వార్త ప్రపంచ నేతల ఉపన్యాసాల దాకా అంతర్జాతీయ న్యూస్ ఛానళ్ల వార్తల దాకా ఎలా చొరబడిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇరాన్ అణు నిగ్రహంపై, యుద్ధ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిన ఈ ఫేక్ కోర్ట్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 5వ తేదీన భారతదేశానికి చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి ఎక్స్ ఖాతాలో ఒక వ్యాఖ్య ప్రత్యక్షమైంది. ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్ బలగాల కమాండర్ అహ్మద్ వహీదీ మాట్లాడినట్లుగా చెబుతూ, అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంతకాలం ఇరాన్ కూడా అణుసాధన ప్రయోగాలు మానదని పేర్కొంది. అయితే జనరల్ వహీదీ అటువంటి వ్యాఖ్యలు చేయలేదని, అది పూర్తిగా కల్పితమని ఆ తరువాత ఆధారాలతో సహా స్పష్టమైంది. కానీ ఈ ఫేక్ వార్త నిమిషాల వ్యవధిలో దావాననంలా వ్యాపించింది. ఇజ్రాయెల్కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఖాతాలు ఛానల్ 14 ప్రసారం చేయగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కుమారుడు యాయి నెతన్యాహు దానిని షేర్ చేశారు. చూస్తూ ఉండగానే 3 గంటల వ్యవధిలోనే నెతన్యాహు జెరూసలేంలోని తన ప్రసంగంలో ఈ వ్యాఖ్యను ఇరాన్ యొక్క అసలు ఉద్దేశంగా కోట్ చేయడం కూడా తీవ్ర కలకలం రేపింది. ఈ ఫేక్ వార్త ఇజ్రాయెల్కే పరిమితం కాకుండా అమెరికాకు కూడా పాకింది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్స్, రిపబ్లికన్ సెనేటర్ రిక్ స్కాట్, ప్రముఖ ఫాక్స్ న్యూస్ ఛానల్ కూడా ఈ వార్తను నిజమని నమ్మి ప్రసారం చేశాయి. అయితే నిజం బయటకు రావడంతో వాల్స్ తన ట్వీట్ను డిలీట్ చేయగా, ఫాక్స్ న్యూస్ ఆ వార్త ఆధారాలు లేనిదని స్పష్టం చేస్తూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయ్ ఈ పోస్టును తీవ్రంగా ఖండించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ పై చేస్తున్న దుష్ప్రచారంలో భాగమే ఇదని స్పష్టం చేశారు. అమెరికా, ఇరాన్ల మధ్య జరుగుతున్న శాంతి చర్చలను దెబ్బతీసేందుకు, ఇజ్రాయెల్ వైఖరికి బలం చేకూర్చేందుకు ఈ రకమైన నాన్ స్టాప్ డిజిన్ఫర్మేషన్ ప్రచారాలు జరుగుతున్నాయని క్లెమ్సన్ యూనివర్సిటీ పరిశోధకులు విశ్లేషించారు.